ఉద్యోగాల నుంచి తొలగించినందుకు నేను అక్కడ ఆమరణ దీక్ష చేస్తానని కూర్చుంటే రాత్రికి పోలీసులు మమ్మల్ని లిఫ్ట్ చేయడం జరిగింది. ఎందుకని అడుగుతున్నాం? ప్రజాస్వామ్యంలో డెమోక్రటిక్గా పీస్ఫుల్గా ప్రొటెస్ట్ చేసే అవకాశం ఈ రాష్ట్రంలో ప్రతిపక్షాలకు ప్రజలకు ఉందా? కూటమి సర్కార్ బదులివ్వాలి. అసలు మేము ఎందుకోసం చేశాం? మా కోసం చేశామా? మా హక్కుల కోసం చేశామా? మేము చేసింది అక్కడ విశాఖ స్టీల్లో కార్మికులకు అన్యాయం జరుగుతుంది. 2000 మందిని ఉద్యోగంలో నుంచి 3 నెలల్లో తీసివేయటం జరిగింది. ఇది అన్యాయం అవునా కాదా అని ప్రశ్నించడం తప్ప. కనీసం 2000 మందిని ఉద్యోగాల నుంచి తీసేస్తే అది చంద్రబాబు గారి నోటీస్లోనైనా పవన్ కళ్యాణ్ గారి నోటీస్లోనైనా ఉందా లేదా? ఉంది అంటే మరి మీరు ఎందుకు స్పందించలేదు? లేదు అంటే కనీసం మేము అక్కడ దీక్ష చేస్తుంటే దానికి మీరు సమాధానం చెప్పకుండా మమ్మల్ని అడ్డుకుంటే, మమ్మల్ని లిఫ్ట్ చేస్తే మరి హౌ ఇస్ ఇట్ రిఫ్లెక్టింగ్ ఆన్ యూ? పాలకులు సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తున్నాం. 2000 మందినండి, 2000 మందిని తొలగించేశారు. ఇంకో 3000 మందిని తొలగించడానికి సిద్ధంగా ఉన్నారు. అంటే మేము 2000 మందికి ఈ దీక్ష చేయకపోయి ఉంటే ఆ 3000 మంది కూడా రేపో మాపో తొలగించే ప్రక్రియలోనే ఉన్నారు. కనీసం ఇప్పటికైనా పాలకులు మేలుకోవాలని మేము దీక్ష చేయకపోతే మీకేమిటి అభ్యంతరం? పోనీ మీరేమైనా సమస్య చూపుతున్నారా? కనీసం సమస్య కూడా చూపటం లేదు. నిజానికి విశాఖ స్టీలు కాంగ్రెస్ పార్టీ నిర్మించిన ఒక ఇండస్ట్రీ. విశాఖ స్టీలు ఎప్పటిదో 1971లో ఇందిరాగాంధీ గారు దాన్ని శంకుస్థాపన చేస్తే, ఆ తర్వాత రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత దానికి కావాల్సిన పూర్తి నిధులు ఇప్పించి ఆ ప్రాజెక్టును పూర్తి చేస్తే, ఆ తర్వాత వచ్చిన ప్రధానమంత్రి పివి నరసింహారావు గారు దాన్ని జాతికి అంకితం చేశారు. అంత గొప్ప ప్రాజెక్ట్. స్టీల్ ఉత్పత్తిలో ప్రాబబ్లీ ద బెస్ట్ ప్రాజెక్ట్ in this country. At least it was until a particular period in time. మరి అలాంటిది అంత గొప్ప ఇండస్ట్రీగా ఉన్నది మరి చంద్రబాబు గారు ఏం చేశారు? అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు? ఇప్పుడు మళ్ళీ ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు గారు ఏం చేస్తున్నారు? పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తున్నారు? 2000 మందిని ఉద్యోగాల నుంచి తీసేస్తే కనీసం ఒక్కరైనా స్పందించారా? ఒక్కరికైనా చీమ కుట్టినట్టయినా ఉందా? 2000 మందికి ఉద్యోగాలు పోతే మీలో ఎవరూ స్పందించలేదు అంటే మరి మీ ఛాతీలో ఉన్నది గుండెనా బండనా? రాజశేఖర రెడ్డి గారు కూడా ముఖ్యమంత్రిగా ఉన్నారు మీలాగనే. కానీ రాజశేఖర రెడ్డి గారి స్పందన ఎలా ఉండేది? 2007లో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విశాఖ స్టీల్కు సంబంధించి ఎంత తపన పడ్డారు? విశాఖ స్టీల్కు సంబంధించి రాజశేఖర రెడ్డి గారు ఉన్న టైంలో అది ఒకప్పుడు ఒకసారి నష్టాలు వస్తే 2000 కోట్ల రూపాయలు దానికి ఆర్థిక సహాయం కూడా ఆ రోజు కాంగ్రెస్ పార్టీ చేసింది. అంతేకాకుండా 4000 మందికి భూములు ఇచ్చిన వాళ్ళకి ఇంకా ఉద్యోగాలు రాలేదని 4000 మందికి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉద్యోగాలు ఇప్పించారు. 4000 మందికి రాజశేఖర రెడ్డి గారు ఉద్యోగాలు ఇప్పిస్తే ఈరోజు 2000 మందికి ఉద్యోగాలు తీసేస్తే ఏ ఒక్క ముఖ్యమంత్రి అయినా స్పందిస్తున్నాడేమో చూడండి. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దీనికి క్యాప్టివ్ మైన్ కావాలి అని ఒక మైన్ ఐడెంటిఫై చేసి ఒక ట్రైపార్టీ అగ్రిమెంట్ కూడా చేశారు. ఆయన ముఖ్యమంత్రిగా కొనసాగున్నా లేకపోతే బ్రతికున్నా
అది కూడా అయిపోయింది. విశాఖ స్టీల్కి ఒక క్యాప్టివ్ మైన్ కూడా ఏర్పడేది. కానీ దురదృష్టవశాత్తు రాజశేఖర రెడ్డి గారు వెళ్ళిపోయారు. ఆ తర్వాత పట్టించుకున్న నాదుడే లేడు. 2014లో కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోయింది, బీజేపీ పార్టీ అధికారంలోకి వచ్చింది. అప్పటి నుంచి మొదలయ్యాయి విశాఖ స్టీల్కు కష్టాలు. క్రమేణా బీజేపీ పార్టీ కొత్త రాష్ట్రం అని కూడా చూడకుండా, ఇది కొత్త రాష్ట్రం అని కూడా చూడకుండా, కనీసం కనికరం లేకుండా ఒక్క రకంగా కూడా విశాఖ స్టీల్ని ఆదుకోలేదు. బీజేపీ పార్టీ అన్ని విభజన హామీలన్నీ తొంగలో తొక్కింది. మనకు స్పెషల్ స్టేటస్ గురించి న్యాయం చేయలేదు, పోలవరం గురించి న్యాయం చేయలేదు, రాజధాని గురించి న్యాయం చేయలేదు. కనీసం విశాఖ స్టీల్ ఉన్నదాన్ని పరిరక్షించడంలో కూడా బీజేపీ పార్టీ విఫలమైంది. ఈ 10 సంవత్సరాల్లో బీజేపీ పార్టీ ఎన్ని రకాలుగా దీనికి కష్టాలు సృష్టించింది అంటే దీంట్లో కుట్ర ఉంది అని ఏ చిన్నపిల్లాడికైనా అర్థమైపోతుంది. ఒక కుట్రతో బీజేపీ పార్టీ విశాఖ స్టీల్కున్న భూముల్ని అమ్ముకోవాలి, అది కూడా అదాని జిందాల్ లాంటి వాళ్ళకు అమ్ముకోవాలి అన్న కుట్రతో పథకం ప్రకారమే సైలెంట్ కిల్లింగ్ చేసింది విశాఖ స్టీల్ని. ఒక్కొక్కటిగా ఒక్కొక్క రకంగా విశాఖ స్టీల్ని నాశనం చేసుకుంటూ వచ్చింది. రా మెటీరియల్ కావాల్సి ఉంటే సగానికి సగం రా మెటీరియల్ రాకుండా చేసింది. ఒక్క రకంగా కూడా ఆదుకోలేదు. ఎన్ఎండిసి కాస్ట్ను కూడా, రా మెటీరియల్ కాస్ట్ను కూడా పెంచేశారు. దాంతో ఇంకా ప్రొడక్షన్ దెబ్బతింది. రా మెటీరియల్ లేక కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఎక్కువైపోయి కనీసం విశాఖ స్టీల్కు సంబంధించి పవర్ ఉత్పత్తికి కావాల్సిన బొగ్గు సరఫరాలో కూడా ఒక రకంగా కూడా మేలు చేయలేదు, ఆటంకాలే సృష్టించారు. ఆఖరికి విశాఖ స్టీల్కు సంబంధించి వాళ్ళకు ట్రాన్స్పోర్టేషన్కి కావాల్సిన పోర్ట్ ఫెసిలిటీ కూడా ఇంతకుముందు గంగవరం పోర్టు తక్కువ ధరకే ఆ లాజిస్టిక్స్ వర్కౌట్ అయ్యేది. జగన్మోహన్ రెడ్డి గారి పుణ్యమా అని ఆ పోర్టు కాస్త అదానీ గారికి కట్టబెట్టారు. రాజశేఖర రెడ్డి గారి కొడుకై ఉండి రాజశేఖర రెడ్డి గారు 30 ఏళ్లలో ఆ పోర్టు మళ్ళీ ప్రభుత్వం చేతికి రావాలి అని తలంచితే దాంట్లో 20 ఏళ్ళు అయ్యే పోయింది. ఇంకో 10 ఏళ్ళు ఉంటే ఆ పోర్టు ప్రభుత్వం చేతుల్లోకి వచ్చేది. అలాంటి పోర్టుని 9,000 కోట్లు విలువ చేసేదాన్ని 600 కోట్లకే జగన్మోహన్ రెడ్డి గారు అదానికి కట్టబెట్టేశారు. ఇప్పుడు అదానీ పోర్టులో విశాఖ స్టీల్కు సంబంధించి వాళ్ళు ట్రాన్స్పోర్టేషన్కి కావాల్సింది దాదాపు డబుల్ ఛార్జ్ చేస్తున్నారు. అడిగేవాడు ఎవడైనా ఉన్నాడా? పట్టించుకునేవాడు ఎవడైనా ఉన్నాడా? క్రమంగా ఒక్కొక్కటిగా బీజేపీ ప్రభుత్వం కావాలని విశాఖ స్టీల్ని కుంటిదాన్ని చేసింది, అవిటిదాన్ని చేసింది. ఒక్కొక్క రకంగా హ్యాండిక్యాప్ చేసుకుంటూ పోయింది. ఒక కుక్కను చంపాలంటే అది పిచ్చిది అన్న ప్రచారం పుట్టిస్తే చాలు అన్నట్టుగా ఇది ఒక లాస్ మేకింగ్ కంపెనీ, దీనికి హోప్ లేదు అన్న రీతిలో దీన్ని తయారు చేయడానికి క్రమేణా ఒక పథకం ప్రకారమే ఇది చేయడం జరిగింది. పోనీ మన నాయకులు ఇక్కడ ఏమైనా చేస్తున్నారా అంటే ఒక్కరు కూడా ప్రశ్నించేవాడు లేదు. మొన్నటికి మొన్న 11,000 కోట్ల రూపాయలు గ్రాంట్